ఓం నమో వెంకటేశాయ. గత కొద్ది రోజుల నుండి ఉగాది పండుగ ఎప్పుడు జరుపుకోవాలి అనే దాని గురించి చాలా రకాల విశ్లేషణలు, చాలా రకాల గొడవలు, వివిధ రకాలైనటువంటి ఉపోద్ఘాతాలు మనం వింటా ఉన్నాం. చాలామంది దృక్ సిద్ధాంతాన్ని పాటించాలన్నా, సూర్య సిద్ధాంతమా, చంద్ర సిద్ధాంతమా, లేకుంటే ఇంకొక సిద్ధాంతమా, ఈ సిద్ధాంతులందరూ కూడా డిస్కషన్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో ఆంధ్రాకు సంబంధించిన సిద్ధాంతులు విజయవాడలో, తెలంగాణ సిద్ధాంతులందరూ హైదరాబాద్లో కూర్చుంటారు. ఈ ఆంధ్రాకు సంబంధించిన సిద్ధాంతులు ఏదంటే తెలంగాణ సిద్ధాంతులు దానికి వ్యతిరేకమా లేకుంటే పాజిటివా అనేది ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతా ఉంది జనాల్లో. నేను వాళ్ళని విమర్శించడం లేదు. జనాలకు అర్థమయ్యే భాష ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ శాస్త్రమైనా దేశ కాలమాన పరిస్థితులు అన్నారు. అంటే దేశ కాలమానాన్ని బట్టి ఆ పరిస్థితులు మారుతూ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా పండితులు కూడా మారాలా అనేటువంటిది నేను నమ్మిన సిద్ధాంతము, మా తండ్రి గారు నాకు చెప్పినటువంటి సిద్ధాంతము, నేను నేర్చుకున్న జ్యోతిషం కానీ ఏ శాస్త్రం కానీ నాకు నేర్పినటువంటి సిద్ధాంతం ఏంటి అంటే, దేశ కాలమాన పరిస్థితులు. భారతదేశంలో కుజదోషం మనకి వస్తుంది, అమెరికాలో కుజదోషం ఉండదు. కారణం ఏంది? అక్కడ లివింగ్ కల్చర్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క మగవాడు కానీ ఆడవాళ్ళు కానీ 10 మందితో జీవితాంతం సంసారం చేస్తారు. వాళ్ళు లివింగ్ కల్చర్ అంటారు, లివింగ్ టుగెదర్ కల్చర్. సో అక్కడ కుజదోషం వర్తించదు, భారతదేశానికే వర్తిస్తుంది. ఎందుకంటే మనకు సంప్రదాయం ఉంది కాబట్టి. అట్లనే దేశ కాలమాన పరిస్థితులను బేస్ చేసుకొని మనం మాట్లాడాలి. అది వదిలిపెట్టి ఇంకా ఎవరికి సంబంధించిన అంటే ఇక్కడ ఏమైపోతుంది, జనాల బాధను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. జనాలకు ఒక రకమైనటువంటి సమస్య క్రియేట్ అయింది. ఏంటంటే మార్చి 28న చేసుకోవాలన్నా 29న చేసుకోవాలన్నా ఉగాది పండుగ. దీనికి ఆన్సర్ ఎవరు చెప్పరు. మీకేమర్థమో దృక్ సిద్ధాంతం అంటే అసలు ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఒక 1000 మంది సిద్ధాంతులకు తప్ప మామూలు జనాలకు మీకేమైనా తెలుసా? దృక్ సిద్ధాంతం అంటే తెలియదు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, జనాలను ఒక రకమైనటువంటి భాష ద్వారా నాకు ఈ తెలుసు, నేను పండితుడిని అని నిరూపించుకోవడానికి వాళ్లకు సంబంధించిన వాయిస్ను బయట పెడతా ఉన్నారు. ఇవన్నీ మనకు అవసరం లేదు. శాస్త్ర ప్రామాణికంగా మనకు కొన్ని ప్రకృతి వికృతి అంటాం మనం. ఉదాహరణ వాస్తు అనేటువంటిది ఉంది. వాస్తుకు వికృతిలో, ప్రకృతి కాదు వికృతిలో మనకు ఒక భాష ఉంది. ఏమనుంది? ఈశాన్యంలో కుంట, ఆగ్నేయంలో వంట, నైరుతిలో పంట, వాయువ్యంలో పెంట. సింపుల్. ఈశాన్యంలో బావి ఉండాలా, ఆగ్నేయంలో వంటగది ఉండాలా, నైరుతిలో పడుకోవాలి, వాయువ్యంలో లాట్రిన్ ఉండాలా. ఇంకా సింపుల్. ఇంకా దీనిని నాకు అర్థమైన భాషలో నాకు వచ్చిన శ్లోకాన్ని ఒకటి చెప్తే మీకు అర్థమవుతుందా? అర్థం కాదు. అట్లనే జాతకాలు చెప్పేవాడు కూడా అంతే. ఈ మధ్యన ఏమైపోయింది, జాతకాలు చెప్పేవాళ్ళు ఉచ్చలు నీచాలు అని ఒక రకమైనటువంటి భాష. ప్రతిభ కళత్రం అంటే మీకు ఏమన్నా అర్థమవుతుందా? అర్థం కాదు. ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అంటే ఈజీగా అర్థమవుతుంది, అంతే కదా. అంతేగాని ఈ మధ్యన ఏం చేస్తారంటే వాళ్ళ భాషను, వాళ్ళ గొప్పతనాన్ని మీకు చూపించుకుంటానికి షష్టమాధిపతి అయినటువంటి భాగ్యాధిపతితో నీచాధిపతి ఇట్లా మాట్లాడి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు తప్ప, అరే నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు, నువ్వు ఎప్పుడు పుడతావు, లేకపోతే నీ బిడ్డ పెళ్ళి ఎప్పుడవుతుంది, నీ బిడ్డ హస్బెండ్ పిల్లలు పుడతారా, డైవర్స్, ఇవి చెప్పమంటే ఎవరు చెప్పరు. అట్లనే ఈ ఉగాది గురించి కూడా డిస్కషన్ మనకు అనవసరం. నేను ఒకటే క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. నేను ఏ పండితుని విమర్శిస్తలేను, ఏ సిద్ధాంతాన్ని విమర్శిస్తలేను, నాకు వాళ్ళతో సంబంధం కూడా లేదు. ఎందుకంటే నేను ఒకరిని విమర్శించే టైపు కాదు. మీకు క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. నేను నమ్మే వెంకటేశ్వర స్వామి సాక్షిగా, మనం అందరము కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా మనం వేరే పంచాంగాల జోలికి పోవద్దు. ఎందుకంటే ఎవరు ఇష్టం వచ్చిన పంచాంగాలు, ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు రాసుకుంటారు, మనకు అనవసరం. ఇది దుర్మికి నామ సంవత్సర ఉగాది పంచాంగము, ఇది సిద్ధాంత పంచాంగము, ఇది తిరుమల తిరుపతి వారి దేవస్థానంది. నేను వెంకటేశ్వర స్వామి నమ్ముతా, మనం అందరం వెంకటేశ్వర స్వామి నమ్ముతాం, కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి నమ్ముతాం కాబట్టి ఆయన వచ్చేటువంటి పంచాంగం ఇది. సో మనకు ఒకటే గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ మీకు 2 క్లారిటీస్ ఇస్తాం. ఒకటి, వాళ్ళ పంచాంగంలో రాసిన 29 ఉగాది, మార్చి 29 నాడు ఉగాది అనేటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసుకుంటా ఉన్నారు. ఇది ఒకటి క్లారిటీ. అంటే తిరుపతిలో మనకు ఏదైతే చేస్తున్నారో మనం కూడా తిరుపతినే ఫాలో అవుదాం. తెలంగాణ, ఆంధ్ర అనేటువంటి మాటలు మనకు వద్దు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ముఖ్యం, మనకు భగవంతుడు ముఖ్యం. భగవంతుడికి ఏ రోజైతే ఉగాదో మనకు అదే రోజు ఉగాది కదా. మనమేం గొప్పవాళ్ళం కాదు కదా దేవుడి కంటే. సో వెంకటేశ్వర స్వామి ఎప్పుడు చేసుకుంటే మనం అప్పుడు చేసుకుందాం ఉగాది. వెంకటేశ్వర స్వామి వారు 29 నాడు ఉగాది చేసుకుంటా ఉన్నారు, మనం కూడా ఉగాది చేసుకుందాం. రెండవది చాలా సింపుల్. ఎప్పుడైనా కానీ మనం చేసుకునే పండుగ సూర్యోదయానికి ఉండాలి. సూర్యోదయానికి లేకపోతే ఆ పండుగ మనం చేసుకోవద్దు. ఇది మనకు బండ గుర్తు. అంటే మనకు శాస్త్రం చెప్పినటువంటి బండ గుర్తు ఏంది?
ఉదయం సూర్యోదయానికి మనం చేసుకునే పండుగ ఉన్నాం. మనకు చైత్రశుద్ధ పాడ్యమి, మనం ఉగాది ఎప్పుడు చేసుకుంటాం? అమావాస్య తెల్లారి చేసుకుంటాం, సింపుల్ అన్నట్టు. 28 నాడు అమావాస్య ఉంది. ఇక్కడ చూడండి, 28 నాడు మంగళవారము అమావాస్య ఉదయం 8:37 వరకు ఉంది. అంటే 28 నాడు అమావాస్య తప్ప పాడ్యమి కాదు. ఇక్కడ కూడా చూడండి, పంచాంగం లాస్ట్ అయిపోయింది. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగం 28వ తేదీ లాస్ట్ అయిపోయింది. ఇంకా కొత్త పంచాంగం 29 నాడు వస్తుంది. సో 28 నాడు అమావాస్య ఉదయం 8:37 వరకు ఉంది. అంటే సూర్యోదయం మంగళవారం నాడు సూర్యోదయానికి ఏముంది అంటే అమావాస్య ఉంది. ఇది నెక్స్ట్ డే ఉదయం 7 గంటల వరకు పాడ్యమి ఉంది. అంటే బుధవారం నాడు 29వ తేదీ నాడు మనకు ఉగాది పండుగ చేసుకోవాలి. ఇది నా సొంత కవిత్వం కాదు, నేను ఎవరిని విమర్శించి చెప్పేది కాదు. వెంకటేశ్వర స్వామి వారు, నేను మనస్ఫూర్తిగా నమ్మే వెంకటేశ్వర స్వామి వారు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి పంచాంగంలో రాసింది. ఈ పంచాంగాన్ని ఎవరు రాశారు అనేది కూడా నాకు అనవసరం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారు ఎప్పుడు ఉగాది చేసుకుంటే మనం అప్పుడే ఉగాది చేసుకోవాలి, అంతేగాని దీనికి డిస్కషన్ అవసరం లేదు. దీంట్లో ప్రామాణికం ఏం లేదు. నాకు సంబంధించినంత వరకు జనాల్ని తప్పుదోవ పట్టించడము, జనాల దగ్గర గొప్పతనాన్ని సృష్టించుకోవడము, ఇప్పుడు దీంట్లో నేను సొంతంగా మాట్లాడింది ఏమైనా ఉందా? ఏం లేదు. నేను వెంకటేశ్వర స్వామి వారి పంచాంగాన్ని మీ ముందర పెట్టాను, క్లారిటీ ఇచ్చాను. 2 పాయింట్లు. ఒకటి, 29 నాడు పాడ్యమి ఉంది కాబట్టి మనం ఆ రోజు చేసుకోవాలి. రెండోది, వెంకటేశ్వర స్వామి వారు 29 నాడే చేసుకుంటారు ఉగాది కాబట్టి చేసుకోవాలి. అంతేగాని వెంకటేశ్వర స్వామి వారి పంచాంగాన్ని, వెంకటేశ్వర స్వామి వారిని విమర్శించేంత గొప్ప స్థాయిలో మన పాండిత్యం లేదు. మనం అంత గొప్పోళ్ళం కాదు. ఎందుకంటే మనం తప్పు పడితే 28 నాడు చేసుకోవాలంటే ఈ పంచాంగం తప్పన్నట్టే కదా. సో వెంకటేశ్వర స్వామి వారు వాళ్ళు నిర్ణయించినటువంటి దాన్ని బేస్ చేసుకొని 29 నాడే మనం ఉగాది జరుపుకోవాలి. ఎందుకంటే ఉగాది 29 నాడు మాత్రమే పాడ్యం ఉంది కాబట్టి 29 నాడే జరుపుకోండి. మీరు ఇంకొకటి వేరే వాళ్ళు చెప్పేటువంటి భాష, ఆ సంస్కృత భాష, కొన్ని శ్లోకాలు చేసుకొని చెప్పే భాష మనకు అవసరం లేదు. మీరు సామాన్యులకు అర్థమయ్యే భాషలో మీకు ఏమైనా పాండిత్యం ఉంటే చెప్పండి, అంతే తప్ప మీకు వచ్చినటువంటి సొంత శ్లోకాలను, మీరు చదువుకున్న శ్లోకాలను విశ్లేషించి జనాల్ని కన్ఫ్యూజన్ చేయొద్దు. ఇంకోటి, ఈ రాష్ట్రాలకు సంబంధం లేదు, తెలుగు ప్రజలంతా ఒకటే. తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా తెలుగు ప్రజలంతా ఒకటే. వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన దేవుడు కాదు, కలియుగానికి సంబంధించిన దేవుడు. సో కలియుగాన్ని బేస్ చేసుకొని దయచేసి వెంకటేశ్వర స్వామి వారికి ఒక ప్రామాణికంగా వాళ్ళు కూడా రాస్తున్నారు కాబట్టి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకున్నాము. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వెంకటేశ్వర స్వామి వారి పంచాంగంలో ఏమైతే రాసినారో మనం అదే ఫాలో అవుదాం.